ఈరోజు ఈ వీడియోలో నాస్తికులు కూడా సాయిబాబా భక్తులయ్యారండి. దాని గురించి కూడా తెలుసుకుందాము. యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానమిస్తున్నారు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె సభ, త్రిపురనేని గోపీచంద్, గోరాగార్లు. వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం ప్రక్కగా వెళ్తూ అప్రయత్నంగా, బాబా, శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట. ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనమైంది. కఫ్ని, తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె ప్రక్కన కూర్చొని, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో త్రాగించారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది. బాబు పుట్టాడు. అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. నాస్తికులు కూడా సాయిబాబా భక్తులయ్యారు. మరి ఇప్పుడు ఎంతోమంది పనిగట్టుకొని బాబా గారిని విమర్శిస్తున్నారు. అందుకే సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత చదవండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.